హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. నేను ఈరోజు శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయనేది వివరిస్తున్నాను. నువ్వుల నూనెతో శివాభిషేకం చేసినట్లయితే అపమృత్యుహరము, పసుపు కలిపిన నీటితో శివాభిషేకం చేసినట్లయితే అమంగళాలు తొలగి మంగళములు ప్రాప్తిస్తాయి. సువర్ణ జలంతో అంటే బంగారపు వస్తువును నీటిలో వేసి దానితో శివాభిషేకం చేసినట్లయితే దరిద్ర నాశనము, జ్ఞాన సమృద్ధి కూడా కలుగుతుంది. నవరత్నాలు పెట్టిన నీటితో అభిషేకం చేసినట్లయితే ధాన్య సిద్ధి, గృహప్రాప్తి, గో సంపదలు ప్రాప్తించడం జరుగుతున్నది. దూర్వోదకం అంటే దూర్వాలు పెట్టినటువంటి జలంతో శివాభిషేకం చేసినట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అన్నారు. అంటే పోయిన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ఉంచిన నీటితో శివాభిషేకం చేస్తే మహేశ్వర్య ప్రదాయకము అని చెప్తున్నారు. అంటే గొప్ప గొప్ప ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తున్నది. బిల్వ జలంతో శివాభిషేకం చేస్తే భోగభాగ్య వృద్ధి. బిల్వం పరమేశ్వరికి అత్యంత ప్రీతికరం కనుక బిల్వ జలంతో అభిషేకం మరిన్ని ఫలములను ఇస్తున్నది. పుష్పోదకం పువ్వులు ఉంచినటువంటి నీటితో శివాభిషేకం చేస్తే భూలాభం జరుగుతున్నది. భస్మజలంతో అంటే విభూది కలిపిన నీటితో కానీ శివాభిషేకం చేస్తే మహా పాపహారం. అభిషేకాలలో ఇది ఒకటి శ్రేష్టమైన ద్రవ్యం. గంధోదకంతో శివాభిషేకం చేసినట్లయితే పుత్రలాభం లభిస్తున్నదని చెప్తున్నారు. గంధాత్ పుణ్యవ్యత్ అని చెప్తున్నారు. గంధజలంతో అభిషేకం చేసినట్లయితే పుణ్యం లభిస్తున్నది. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.